ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ పెట్టుబడులకే కాదు, అద్భుత ఆవిష్కరణల ప్రదర్శనలకు వేదికగా నిలిచింది. ఇక్కడ ఏర్పాటు చేసిన ఎక్స్పో విద్యార్థులు తయారు చేసిన అద్భుత ఆవిష్కరణలు ప్రదర్శనకు ఉంచారు. ఇందులో భాగంగా సంగారెడ్డి ఏటీసీకి చెందిన విద్యార్థులు ట్రైనర్ల సహకారంతో ఏకంగా మల్టీపర్పస్ మొబైల్ రోబోను తయారు చేశారు. ఇది ఇల్లు ఊడవటం, తుడవటమే కాకుండా 15 కిలోల బరువును మోస్తుందని విద్యార్థులు తెలిపారు. సీసీ కెమెరాతో నిఘా ఉంచడంతో పాటు టైళ్లు మారిస్తే గార్డెన్లో గడ్డిని కూడా కట్ చేస్తుందని అన్నారు. మొబైల్ ఫోన్ ద్వారానే దీన్ని కంట్రోల్ చేయవచ్చని వెల్లడించారు. మైసెల్ భవాని తేజ, నేను సంగారెడ్డి ఏటీసీలో సెకండ్ ఇయర్ సిఎన్సీ మిషన్ టెక్నీషియన్ చదువుతున్నా. ఇది ఒక మల్టీపర్పస్ మొబైల్ రోబోట్. అంటే దీంట్లో ఏంటంటే ఒకటే ప్లాట్ఫామ్లో మల్టీపర్పస్ లెక్క యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మొదట స్వీపింగ్ జరుగుతుంది, ఇంకా మాపింగ్ జరుగుతుంది. అండ్ ఆల్సో వ్యాక్యూమ్ అనేది ఉంటుంది దీంట్లో. అంటే ఇప్పుడు ఇది ఏంటంటే ఒకవేళ ఫ్లెక్సిబుల్ టైప్ డిజైన్ చేసినాం దీన్ని. ఇది ఒకసారి డిసైబుల్ అటాచ్ చేస్తే గ్రాస్ కటింగ్ టైప్లో వాడుకోవచ్చు, లోడ్ క్యారింగ్ లేక వాడుకోవచ్చు. అండ్ ఆల్సో ఇది ఏంటంటే అన్ని తీసేసి సర్వేలెన్స్ దాకా కూడా వాడుకోవచ్చు. మనం వాళ్ళు ఏ మూల నుంచి అయినా చూసుకోవచ్చు మ్యామ్. దీన్ని ఇన్నర్ పార్ట్స్లో ఇది మెయిన్ ESP32 అంటారు దీన్ని. దీని ద్వారా అనేది కమాండ్ అనేది జరుగుతాం మ్యామ్. కోడ్స్ అనేది దీనికి ఇస్తాము. కోడ్ ద్వారా అనేది కమాండ్ జరుగుతాం. ఇది అనేది మోటార్ డ్రైవర్స్. అంటే ఈ మోటార్ డ్రైవర్స్ ద్వారా మోటార్స్ అనేది జనరేట్ అవుతాం మ్యామ్. అంటే ఎంత RPM తీసుకోవాలి, ఏ విధంగా టార్క్ చేయాలి అనేది మొత్తం ఆల్రెడీ మ్యామ్ 4x4 అనేది జరుగుతుంది మ్యామ్. ఆ విధంగా జరుగుతుంది. ఎంటైర్ ఈ మొబైల్ రోబోట్ అనేది వైర్లెస్ గా కంట్రోల్ అవుతుంది మొబైల్ నుండి. ఈ మొబైల్లో కూడా మనకి ఎలాంటి యాప్ అనేది వేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ దీని యొక్క IP అడ్రస్ ఎంటర్ చేసి ఏ మొబైల్తోనైనా దీన్ని ఎంటైర్ కంట్రోల్ చేయొచ్చు. యా మ్యామ్, వైర్లెస్ కంట్రోల్, రిమోట్ కంట్రోల్. 6 monthsలో ఏంటంటే వాళ్ళు ఒక్కొక్క టెక్నాలజీ నేర్చుకుంటూ దాన్ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అందుకే 6 months అనే డ్యూరేషన్ తీసుకున్నారు, లాంగ్ టైం. నో మ్యామ్, ఈజ్ 10th పాస్ స్టూడెంట్, జస్ట్ 10th పాస్ స్టూడెంట్. అన్ని టెక్నాలజీస్ని యూజ్ చేసుకొని గైడెన్స్లో చేస్తున్నాడు.